హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మేము ఎక్కడికి వచ్చామో గెస్ చేయండి. అదే అండి, మనకు దగ్గరలో ఉన్న స్వర్ణగిరికి వెళ్ళాము. నేను మా ఫ్యామిలీతో కలిసి, మా డాడీ, మా పాప, మా అమ్మ, మా భార్యతో కలిసి స్వర్ణగిరికి వెళ్తున్నాము. ఈవినింగ్ ఆ రోజు నాకు ఆఫీస్ లేదు, నైట్ షిఫ్ట్ చేసి వచ్చాను. మధ్యాహ్నం కాసేపు పడుకొని ఇంకా లేచి ఇంకా ఈవినింగ్ 4:35 అవుతుంది. మా డాడీని అడిగాను, ఎక్కడికైనా వెళ్దామా స్వర్ణగిరి, ఇక్కడ దగ్గరలో స్వర్ణగిరి ఉంది కదా డాడీ, వెళ్దామా అంటే సరే వెళ్దాము, రెడీ అవ్వండి అని చెప్పాడు. ఇంకా మేము అయితే స్టార్ట్ అయిపోయాము. 4:35కి స్టార్ట్ అయిపోయాము. ఇది కొంచెం చూస్తున్నారు కదా, గట్కేసరి దగ్గర అయితే ఫుల్ ట్రాఫిక్ ఉండే. అక్కడ ట్రాఫిక్ దాటడానికి 10 నిమిషాలు టైం పట్టింది, 15 మినిట్స్. ఈవినింగ్ టెంపుల్ కంటే మంచిగా కార్లో వెళ్తుంటే అసలు మజానే వేరుంటుంది. నాకైతే చాలా బాగా అనిపించింది, మంచి ఎక్స్పీరియన్స్ అయింది. ఇది వచ్చేసి యాదాద్రి రోడ్డు. ఎప్పుడు రోడ్ అయితే ఫుల్ బిజీగా ఉంటుంది, 24/7 ఎప్పుడు రోడ్ అయితే బిజీ ఉంటుంది. మేము వెళ్తూ ఉన్నాము. ఇంకా ఇవి ఎప్పుడే బయలుదేరామంటే 5 o'clock బయలుదేరాము. మళ్ళీ నైట్ ఎప్పుడు వచ్చామంటే ఇంటికి 10:30, 11 అయింది నైట్ వచ్చేసరికి. ఇంకా టెంపుల్లో దర్శనం చేసుకొని అట్లే ఇంకా మా డాడీ ఏదన్నా హోటల్లో భోజనం చేసుకొని వెళ్ళిపోదామని చెప్పాడు ఇంటికి. ఇంకా మేము సరే అని చెప్పాము. ఇంకా మా లేడీస్ టెంపుల్కి వెళ్ళి అలసిపోయి వస్తారు, ఇంకా వంట ఏడయ్యేస్తారులే అని ఇంకా మా డాడీ ఉండి ఏం వద్దులే, మీరు ఎందుకు రిస్క్ తీసుకుంటారు, టెంపుల్ దర్శనం అయిపోయాక భోజనం చేసుకొని వెళ్దాం నైట్ అని చెప్పాడు. ఇంకా మా వాళ్ళకి ఇట్లా సరే అని చెప్పారు. ఇది టోల్ గేట్ దగ్గరికి వచ్చేసాము. యాదాద్రి టోల్ గేట్ ఇది. చాలా పెద్దగా ఉంది టోల్ గేట్ అయితే. ఇక్కడ మొత్తం టోల్ గేట్ దాటాక అన్నీ సగం రెస్టారెంట్స్ అవి, హోటల్స్ అవి చాలా ఉన్నాయి. అంటే ఇది ఇంకా డెవలప్ అయింది, ఇంకా మంచి ఏరియా కదా ఇది, ఇంకా బాగా డెవలప్ అయింది. ఆ రోజు అయితే వర్షం పడ్డట్టు ఉంది ఫుల్. అంటే రోడ్ అంతా బాగాలేదు, అంతా మట్టి అంతా బుర్జ ఉండే. ఇదిగో టెంపుల్ చూస్తున్నారు కదా, టెంపుల్ ఫోటో తీసుకుందాం అంటే అస్సలు కుదరలేదండి. అసలు కెమెరా అసలు క్యాప్చరే కాలేదు సరిగా. దూరం నుంచి టెంపుల్ తీసుకుందాం అంటే ఫోటో. లోపలికి అయితే ఎంట్రీ అయ్యాము. ఇక అయితే టెంపుల్ బయట అయితే అంటే టెంకాయలు అమ్ముతారు. 100 రూపాయలకు 2 టెంకాయలు ఇస్తున్నారు. పెద్ద స్కామ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అదొక బిజినెస్ ఏమో వీళ్ళకు. మనం టెంకాయలు కావాలంటే ఇంటి నుంచే తీసుకెళ్ళండి, జస్ట్ 50 or 60 రూపీస్లో అయిపోతుంది. ఎందుకు అక్కడ 100 రూపాయలు ఎట్టి కొనడం చెప్పండి, అనవసరం కదా. ఇదిగోండి టెంపుల్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు, చాలా బాగుంది. లోపలికి వెళ్తున్నాము. ఇంకా మేమైతే ఇక్కడ దిగేసాము. నేను, మా భార్య, మా అమ్మ, మా పాప. మా డాడీ కార్ పార్కింగ్ చేసి వస్తానని చెప్పి వెళ్ళాడు. కార్ పార్కింగ్ చేసి వచ్చారు. ఇంకా మేము లోపలికి వెళ్ళిపోతున్నాము స్లోగా నడుచుకుంటూ. ఇంకా పైకి స్టెప్స్ ఎక్కుతున్నాము. టెంపుల్ అయితే చాలా బాగా కట్టారు, సూపర్. అసలు లాస్ట్ సారి 2 times వచ్చాను, కానీ విష్ణుమూర్తి ఉన్న ప్లేసెస్కి అయితే వెళ్ళలేదు. ఈసారి ఎలాగైనా వెళ్ళాలని బాగా ఫిక్స్ అయ్యి వచ్చాము, నేను మా వైఫ్ ఇద్దరం. ఇదిగో మా పాప హాయ్ అని చెప్తే సరిగ్గా చెప్పట్లేదు, ఆమె అలిగింది. అంటే మా డాడీ కార్ పార్కింగ్ చేయడానికని వెళ్ళాడు, తనని తీసుకెళ్ళలేదని అలిగింది. మా పాపకి ఏందో చాలా త్వరగా వచ్చేస్తుంది కోపం అయితే. లేడీస్కి అలానే ఉంటుంది కోపం. మా డాడీ అయితే దర్శనానికి టికెట్ తీసుకుంటున్నాడు. ఇక్కడ వచ్చేసి ఒక్కరికి 500 అంటండి. అదేందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి 500 అంటే ఒక లెక్క అనుకోవచ్చు, కాకపోతే ఒక్కరికి 500 అంటే నాకైతే అదొక్కటి ఏం నచ్చలేదు. దేవుని దగ్గర ఇట్లా బిజినెస్ చేస్తున్నారు. ఇది ఆ రోజైతే రాఖీ పౌర్ణిమ ఉండే, దేవునికి రథోత్సవం మీద చేస్తున్నారు. మేము వెళ్ళాము, మాకు భాగ్యం కలిగింది, స్వామివారిని దర్శించుకునే భాగ్యం కలిగింది, చాలా అదృష్టం. ఇది వచ్చేసి అగరబత్తీస్. అంటే పూలు, స్వామివారికి పెట్టిన పూలు పడేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అగరబత్తీస్ చేస్తున్నారు అన్నమాట. అంటే ఇక్కడనే కాదు, చాలా ప్లేసెస్లో చూశాను నేను. కాణిపాకం అక్కడ ఇట్లా దేవునికి పెట్టిన పూలు అన్నీ వేస్ట్ చేయకుండా అగరబత్తి చేస్తున్నారు. చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు అది. ఇదిగోండి దేవుని రథోత్సవం చాలా బాగా జరిగింది. ఆ రోజైతే పబ్లిక్ చాలా వచ్చారు. అంతా టెంకాయలు, గుమ్మడికాయలు అన్నీ వేశారు.
మంచిగా దర్శించుకున్నాం. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎవరైతే కొంచెం లైట్గా వర్షం పడుతుంది చూస్తున్నారు కదా, అంత తడిగా ఉంది. ఇంకా మేమైతే టికెట్ తీసుకొని దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చాము. బయటకు వచ్చాక ఇది టెంకాయ కొడుతున్నాము. నేను మా వైపు ఒకటి కొట్టాము గరుడా స్వామి వారి ముందు. ఇంకా కొట్టాక తీర్థం వేసాము మా డాడీకి మా అమ్మకు. ఇంకా తర్వాత విష్ణుమూర్తిని చూద్దామని వెళ్తున్నాము లోపలికి. వర్షం పడేటట్టు ఉంది, సూచనలు అయితే కనిపిస్తున్నాయి. బట్ అయితే వర్షం అయితే ఏం పడలేదు. మేము విష్ణుమూర్తిని చూసి వచ్చాక బయట స్టెప్స్ దిగుతున్నాం కదా, అప్పుడు వర్షం హెవీగా ఫుల్ వర్షం పడింది. ఇదిగోండి మా డాడీ వీళ్ళు మా లేడీస్ వెళ్ళిపోయారు. మా బాబాని ఎత్తుకొని మామూలుగా ఫోటో తీస్తున్నాను. ఇక మా వైపు వచ్చింది దా ఫోటో తీద్దాం అంటే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. విష్ణుమూర్తి ఉన్నాడు కదా, చెప్పాను కదా, చూద్దామని వెళ్తున్నాము. అడిగాము, 2-3 అడిగాము. మాకు తెలియలేదు ఫస్ట్ ఎక్కడో. 2-3 అడిగితే సెక్యూరిటీ అడిగితే చెప్పాడు ఇక్కడ ఉంటాం సార్ అని చెప్పాడు. ఎగ్జిట్ ఆపోజిట్ ఉంది స్వామివారిది విష్ణుమూర్తిది. నైట్ టైం వెళ్ళా కదా, ఆ లైట్స్ సెట్టింగ్ అసలు సూపర్ అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. మేము పైకి వెళ్ళి చూసాము. ఇంకా కింద ఉన్న వాళ్ళేమో కొంతమంది కాయిన్స్ అవి వేస్తున్నారు స్వామివారికి. ఇంకెవరి ఇష్టం వాళ్ళది కదా, ఎవరి నమ్మకం వాళ్ళది. సూపర్, అసలు చాలా బాగుంది స్వామివారు నిజంగా. 2 times వచ్చాం కానీ థర్డ్సారి కుదిరిందనమాట. మాకు బలం ఉన్నట్టుంది ఇక్కడ విష్ణుమూర్తిని చూడడానికి. ఆ లైట్స్ సెట్టింగ్ అసలు సూపర్, అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ మొత్తము స్టోన్తోనే కట్టారు, గ్రానైట్ రాయితోనే కట్టారు స్టోన్. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంకా చూసి ఇంకా మెల్లగా బయటికి వచ్చేసాం మేము. మా పాపకు బెలూన్ కావాలంటండి, బెలూన్ కోసం అలిగింది. ఒక పాప బెలూన్తో కనిపించింది. ఇంకా తను నాకు కూడా బెలూన్ కావాలని ఒకటే ఏడుపు. ఇంకా మా డాడీ మెల్లగా ఎత్తుకొని అటు ఇటు చూపిస్తూ తనని మర్చిపోయేలా చేశాడు. ఇది చాలా పెద్దగా ఉంది లోపలైతే టెంపుల్, విష్ణుమూర్తి టెంపుల్. ఇంకా మెల్లగా స్లోగా బయటకు వస్తున్నాం మేము. స్లోగా అయితే మా అమ్మ మా భార్య వెళ్తున్నారు. మేము గిట్లా వాళ్ళతో పాటు మేము గిట్లా బయటకు వచ్చేసాము. ఇంకా వెళ్ళిపోదామని చాలా లేట్ అయింది. ఆల్రెడీ 9:30 అవుతుంది టైం. అప్పుడు ఇంకా లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శనం చేసుకున్నాము. అక్కడే ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు, ప్లేయింగ్ ఏరియా మాది. ఇవి వచ్చేసి స్టెప్స్. నిజంగా తిరుమల అలిపిరి దగ్గర ఉంటాయి కదా స్టెప్స్, సేమ్ అలానే ఉన్నాయండి. చాలా బాగుంది టెంపుల్ ఎలా ఉందో చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ మాకు సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ మాకు సపోర్ట్ చేయండి. ఇంకా మీకు మంచి కంటెంట్ ఇస్తాము. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. టెంపుల్ వీడియో ఎలా ఉందో చూడండి, చూసి చెప్పండి. ఇదిగోండి వర్షం పడుతున్నా అలానే వీడియో తీసాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.